వస్తే తోటకూరలాగా ఏలబడిపోయాడు. టాబ్లెట్లు పడారు, అన్నీ వేశారు, అయినా తగ్గల. నన్నుండి అత్త అబ్బాయికి వచ్చి కొద్దిగా ఏదైనా చేయమన్నాడు. ఆయిల్ అదే వేసి రక్తం తీసుకుపోయి కొద్దిగా నోట్లో వేసి రాశాను. 5 నిమిషాలకు తగ్గిపోయింది. పోయిన వారమే చెప్తాం అనుకున్నా, రాలేకపోయా. నేను రానందుకు నాకు తలకాయ నొప్పి వచ్చింది. సాక్షి చెప్పబోతుంటే మరి నాకు తెలిపోతుంటే అది ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును. చర్చి తలం గురించి 500 ఇద్దాం అనుకున్నా. నా పేరు కోటయ్య అండి. షుగరు, బీపీ, గుండెలు నొప్పి, పక్కలు కొంచెం రాళ్ళు ఉన్నాయంటే ప్రార్థన 3 వారాల నుంచి వచ్చిన కొంచెం తగ్గిపోయింది. నా పేరు నాగేంద్రమ్మ. నాకు మోకాలు నొప్పులు తగ్గిపోయింది. చెవుల నొప్పి వస్తుంటే కూడా మరి మా గేదెలు 2 గేదెలు ఉంటే 2 అసలు ఎన్ని మాట ఇండిషన్లు చేపించిన కట్టు నిలవటంలా. నేను నవంబర్ నెలలో వచ్చి నేను ఏ రక్తం చేసిపోయి తొట్లో వేసి నీళ్ళు దాకిన, మళ్ళీ అదొక దాటిచ్చాను. 2కి కట్టి నిలిచింది. ఒకదానికి 4 నెలలు, ఒకదానికి 5 నెలలు. దేవుడా, నేను నా గొడ్లకి కడితే నేను సాత్యం చేస్తానని ఒప్పుకోను. బాగా నా పేరు జానకి. పాపకి కాలు జరుగుతుంది, ఏడుస్తుంటే రక్తం రాస్తే రక్తం రాస్తే ఆడుకుంది. సాక్ష్యం చెప్పుకుంటే చిన్న పాపకి కాలు జరుగుతుంది, ఏసు రక్తం రాయగానే తిరిగి మళ్ళీ ఆరోగ్యం పొందేది. చెప్పమ్మా. నాకు జ్వరం వస్తే ఏసు రక్తం రాసుకున్నాను, తగ్గిపోయింది. సాక్ష్యం చెప్పుకుంటే దేవునికి ఏమై కరుణ గాక, ఏసుకి ఏమై కరుణ గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు తల్లి. నా పేరు మరియ బాబు, గొల్లపల్లె. నా కుమారుడు పుట్టిన నుంచి అన్నం తినడు, మట్టి రాళ్ళు తింటాడు. నేను ఇక్కడికి 3 వారాలు వస్తానని ఒప్పుకున్నా. ఇప్పుడు అన్నము ఇప్పుడు బాగుంది, అన్నం బాగా తింటున్నాడు. మా మామగారి గురించి కూడా నేను ఒప్పుకున్నాను వస్తానని. మా మామగారికి కాలు, చెయ్యి, నోరు పడి పచ్చివాతం వచ్చి ఇక్కడికి వచ్చిన 2 రోజులకి 3వ రోజు ఫోన్ చేసి కనుక్కుంటే మీ మామగారు నడుస్తున్నారు, కట్టి. నా శాసనం ఏంటంటే నేను అనేక రకమైన మత్తు పదార్థాలకి నేను ఉన్నాను. కైని, సఫారీ, మందు ఇలాంటి బీపచ్చంగా నేను వాడుతుంటాను. 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి వాడుతూనే ఉన్నాను. ఇప్పటికి 3 వారాలు వస్తానని నేను ఒప్పుకున్నా. ఇక్కడి నుంచి పోయినమిటి వేసి రక్తం వేసుకున్నా, మళ్ళీ 2వ రోజు వేసుకున్నా. ఇప్పుడు ఏమి కాళ్ళు అంకమ్మ నా పేరు. కాళ్ళు నొప్పులు, మంటలు, ఏసు రక్తం పూసుకుంటే తగ్గిద్ది అంటే దర్శకొస్తే నీ సాక్ష్యం చేతున్న కాళ్ళు నొప్పులు తగ్గిపోయింది. పక్కలో నొప్పి, కాళ్ళు సడుగు నొప్పి అయితే ఇక్కడ వస్తానని ఒప్పుకుని మా పెద్ద అర్పులు అందరూ వస్తాంటే ఒప్పుకొని నాకు పక్కలో నొప్పి తగ్గింది, కాళ్ళు నొప్పి తగ్గింది. నా పేరు కోటయ్య. నాకు చేతికి సంవత్సరం నుంచి గడ్డతో బాధపడుతున్నా. గడ్డ ఉండేది, లావు ఉండేది. ఇక్కడికి మొదటి వారం వచ్చినప్పుడు ప్రేయర్ బాటిల్ తీసుకుని వెళ్ళి రోజు పూసుకున్నాను. పూసుకుంటే వల్ల 4 వారాలకి శుభ్రం కరిగిపోయి. బాబు కాశీ ఎంత ఉండేది గడ్డ? ఇంత లావునుందండి. మళ్ళీ నైట్ బండి వేసుకుని వెళ్తుంటే పాము కనపడింది. కనపడగానే సడన్ బ్రేక్ కొట్టాక బండి, నేను 2 పిల్లలను పడ్డాం. ఎటువంటిది ఏం జరగలేదు. దేవునికి దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు. గాడ్ బ్లెస్ యు బాబు. జాగ్రత్తగా నమ్మకం ఉంది దేవునికి. పోయిన రోజు వీడికి వచ్చిన స్థలం అప్పుడు వచ్చినాను. చాలా రోజుల క్రితం ఒకసారి ఇచ్చిన. ఇది 3వ వారం. నా బాధ తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుని. ఈ బాధ, ఇవన్నీ బాధలు, కీళ్ళని నొప్పులు నాకు తగ్గిపోయింది. 2 వారాలు వచ్చి ఇడికి పోయిన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3వ వారం వద్దాం అనుకున్నాక రాలేకపోయింది. పక్కన నొప్పి బాగా వస్తుంది.
తండ్రి దేవుడా యేసయ్య నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెబుతానని యేసు రక్తం వచ్చి ప్రార్థన చేసినాక తగ్గిపోయింది. మా కుటుంబానికి రక్షణ దొరికింది. నాకు చెంపల పను జ్వరం జ్వరం వచ్చింది. నేను సాక్ష్యం చెప్పుకుంటానని దేవుడికి మొక్కుకున్నాను, చెప్పాను. మనోడికి ఊపిరాడకుండా దగ్గు వస్తుంటే నేను యేసు రక్తం వేసి సాక్ష్యం చేస్తాను, తగ్గిపోయింది. నాన్న కాడికి వచ్చిండా వందనాలు నాన్న. మరి నా భర్తకు జ్వరము మరి 5 నెలలు చలి జ్వరము, ఎన్ని రగ్గులు కప్పిన ఆగదు. అటువంటి జ్వరం వస్తుంటే నేనేం చేసిన, ప్రార్థన చేసి నువ్వు యేసు రక్తం రాసిన ఒక్కరోజు ఇంకా ఎట పోయింది అంత లేదు. ఎన్ని జ్వరం చేసిన ఇంకొకటి నాయన నా మనమరాలు జ్వరం ఏమో వణికిపోతుంది. మళ్ళా నువ్వు యేసు రక్తం వేసి ప్రార్థన చేయ ఎట్ట పోయిందో అంత లేదు. నేను ఏడొచ్చి కూర్చున్న కాడ నుంచి ఈ రోజు నేను వచ్చింది. నువ్వు సాక్ష్యం చెప్పకుండా పోకూడదు అంటుంది నా ఆత్మ. వెళ్తే గాలి పట్టింది అన్నారు. ముందు అల్లుడికి గాలి పట్టింది, అల్లుడికి పోయి బిడ్డకు పట్టింది. మళ్ళీ నాయన అక్కడ ఏ మందులు చేసిన ఏం మందులు వాడలేదు. దేవా మరి ఏం కావాలి, మరి నా బిడ్డకు బాగుపడితే నేను 3 వారాలు ప్రార్థన పోయి సాక్ష్యం చెబుతాను, యేసు రక్తం రాస్తాను, నా బిడ్డను బతికి బాగా శుభ్రంగా ఉంటే సాక్ష్యం చెబుతానన్న. ఆ యేసు రక్తం రాసుకున్నాక నా బిడ్డ బాగుపడ్డది, అల్లుడు బాగుపడ్డాడు, అని శుభ్రంగా ఉండను నాకు సాక్ష్యం. భర్త ఇదివరకు తెగ తాగేవాడు, తాగకుండా ఇక్కడికి వచ్చాడు దేవుడు. త్వరగా రండి అమ్మా, చెప్పమ్మా. ఒళ్ళంతా నొప్పులు అయ్యా తగ్గిపోయినాయి. నొప్పులు తగ్గిపోయినాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. చెప్పమ్మా. నా పేరు విజయ్ కుమారి, మాది కందివారిపల్లె మార్కాపురం దగ్గర నుంచి వచ్చి ఇప్పుడు 9 గంటల ట్రైన్కి వస్తుంటే ఒక్కటే కడుపులో నొప్పి. శుక్రవారం నుంచి ఇప్పుడు వచ్చేటప్పుడు కడుపులో నొప్పి, శుక్రవారం నుంచి కడుపులో నొప్పి, నడుములు నొప్పిగా ఉన్నది. నేను ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది. ఇంక ఇప్పుడు ఒకటే నొప్పిగా ఉంది. ఇప్పుడు లేచి ప్రార్థన చేయించుకోమన్నప్పుడు నేను నిలవలేక పొట్ట పట్టుకొని నొప్పిగా ఉందని ఏడ్చుకొని మోకాలు లొంగి ప్రార్థించి ఇప్పుడు దాకా ఏపీఎం చేసరికి నిలవలేక మోకాలు లొంగా. నేను ఆమెను అందరూ ఆమెను 3 సార్లు అనమన్నప్పుడు లెగిసి మళ్ళీ అప్పుడు ఆమెనని సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చా. అందుకని దేవుడు నాకు ఇప్పుడు నొప్పి తగ్గించాడు. ఇంతకు ముందు అక్కడ అక్కడ సినిమాల దగ్గర పెట్టినప్పుడు గుండెల నొప్పి, నీకు 5 లక్షలు అవుతుంది, స్కానింగ్లు అవి ఇవి అన్నారు. మార్కప్లో నల్లి హాస్పిటల్ పోయి చూపించుకుంటే ఆరోగ్యశ్రీ కార్డు కింద ఫ్రీగా అన్నీ చేసి ఏం లేదు నీకు బలహీనత ఉంది అమ్మ ప్రార్థన చేసుకోమని చెప్పాడు దైవజనుడు. నా పేరు లక్ష్మి. కాలు మేకు దిగబడింది, 3 నెలలు అవుతుంది. పోయిన వారం మేము ప్రార్థనకు వచ్చాము. వస్తే ఈ హాస్పిటల్కి ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా తగ్గలేదు. ఆ కాలు సెప్టిక్ అయింది, కాలు తీసేయాలి అని అన్నారు. ఈ వారం వచ్చేసరికి వచ్చి సాక్ష్యం చెప్తాను అని చెప్పాను, తగ్గిపోయింది పూర్తి. నాకు చేతులు కాళ్ళు ఇవంతా కింద పడినా, సడుగుడికి ఎరిగినది. ఇక్కడ రాడ్ వేసేసినారు, వేసినాను నొప్పి ఎక్కువ ఉంటున్నది. ఇది నీ 3వ వారం ఇక్కడికి రాబట్టి యేసు రక్తం తీసుకుపోయి పూసుకున్నాక కొంచెం నొప్పులన్నీ తగ్గిపోయినాయి. నా పేరు ఆదిలక్ష్మి అండి. నేను అక్కడక్కడ మందిరాలకు అది వరకు పోయేదాన్ని కాదు, విగ్రహాలు పూజ చేసుకునేదాన్ని. కానీ ఇక్కడ టీవీలలో చూసిన మంచి అక్కడికి పోతే నయం అయిపోతుంది అని తెలిసింది. అక్కడక్కడ మందిరాలకు పోయినా అది వరకు నోటమ్మ రక్తం పడేది, నిమ్ము, దగ్గు, ఆయాసం అవన్నీ స్వస్థపరిచింది దేవుడు. ఈ గడ్డే ఒక ప్రాబ్లంగా ఉంది. మొన్న శుక్రవారం నైట్ నేను ఫోన్ చేశాను, తిమ్మాయిపాలెం అమ్మాయి సైతం పెట్టింది. మా అన్నయ్య చనిపోయి 15 రోజులు అవుతుంటే నేను వచ్చి మరతలు నాకు ఇష్టం అని చెప్పి ఏమి లేదు, ఏం
నా పేరు దావిది సార్, మాది ఖమ్మము గిద్దెల దగ్గర. ఖమ్మం దగ్గర వచ్చావు. పోయిన వారం కాక అటు పోయిన వారం వచ్చాము. నేను వచ్చాను, మా భార్య, మా కూతురు, మనమరాలు వచ్చాము, పోయాము. ఇక్కడ వచ్చే బట్టే నాకు బాగా మెడల నొప్పులు, నడుముల నొప్పులు, గుండెల నొప్పులు, ఎన్ని గూడలు ఎన్ని ఉండేవి సార్. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు దేవుడు తాకాడు ఎంతమంది నుంచి ఇక్కడికి. మొన్న వారం వచ్చినప్పుడు తర్వాత బాగుంది, నాకు ఆరోగ్యం బాగుంది. నేను గొర్రె పొట్టేళ్ళను మేపుకునేవాడిని. నేను వ్యాపారం అది కొని మేపుకునేవాడిని. 4 ఊర్లు తిరిగాను, దొరకలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చూసుకొని సాక్ష్యం చెప్తే నాకు దొరికితే పోతానని అనుకున్నాను. నిన్నటి లోపల నాకు దొరికాయి. వాక్యం వినేవాళ్ళం సార్. నా కుమారుడు 17 సంవత్సరాలు సార్ కుమారుడు. నేను చూస్తుంటే కాబట్టి టీవీ ఆపేసేవాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత మా అబ్బాయి కూడా ఆపకుండా మా అబ్బాయి కూడా వింటున్నాడు సార్ వాక్యం. నా భర్త ప్రార్థనకు వచ్చేవాడు కాదు, కానీ సారాయి తాగితే తిరుగుతుంటాడు. కానీ ఇప్పుడు సారాయి తాగకుండా మానుకున్నాడు.